హలో నర్స్ ఏంజల్స్, ఎలా ఉన్నారు అందరు? ఫ్రెండ్స్, నేను మరొక ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బీఎస్సీ నర్సింగ్లో కొత్త రూల్స్ అయితే వచ్చాయి. ఈ పాటికి చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ చేరిపోయి ఉండొచ్చు, కానీ అయినా ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని. సో ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇప్పటి వరకు ఎంసెట్ రాయాలి స్టేట్ లెవెల్లో అయితే, అండ్ సెంట్రల్ లెవెల్లో నీట్ రాసినా కూడా ఎలిజిబిలిటీ తీసుకున్నారు. అలాగే క్వాలిఫై అయినా డిస్క్వాలిఫై అయినా కూడా అన్ఫిల్డ్ సీట్స్ కింద తీసుకున్నారు. అండ్ ఇయర్ అయితే ఇంటర్మీడియట్ బేస్ మీద కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలా చాలా కన్ఫ్యూజన్స్, చాలా రకాల టెస్ట్లు ఇప్పటివరకు రాశారు. కానీ ఇకపై ఏపీలో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, అలాగే ఐఎన్సి మెంబర్స్, అలాగే యూనివర్సిటీ మెంబర్స్, సో ఈ మెయిన్ పర్సన్స్ అందరూ కలిసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు, ఒక రూల్ పాస్ చేయడానికి. అదేంటి అని అంటే, ఇకపై బీఎస్సీ నర్సింగ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే సో వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు కామన్గా. సో ఆన్లైన్ ఎగ్జామ్ కనుక ఎవరైతే క్వాలిఫై అవుతారో అండ్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి ఒక రూల్ని అయితే పాస్ చేశారు. సో యూజువల్గా నవంబర్లో కాలేజెస్కి అందరూ రావడం, క్లాసులు స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఇకపై దాన్ని జూలైలో జరిగేలా చూస్తామని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇదొక ప్రతిపాదన అయితే. అండ్ జిఎన్ఎం నర్సింగ్ వాళ్ళకు కూడా ఒక న్యూస్ ఏంటంటే, అండ్ రానున్న రోజుల్లో జనరల్ నర్సింగ్ ఎవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అని దాని మీద కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. సో వాట్ ఎవర్ నర్సింగ్ చదవాలి అని అంటే కనుక కంపల్సరీగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఇంకా టఫ్ రూల్స్ రావచ్చు. అండ్ వాట్ ఎవర్ మీరు కనుక మంచిగా చదువుకుంటే అండ్ బీఎస్సీ నర్సింగ్ చదువుకొని మీ లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మన ఛానల్లో నర్సింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.